జానీ మాస్టర్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. లైంగిక వేధింపుల కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో గోవాలో జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అటు జానీ మాస్టర్ భార్య ఆయేషా ఇచ్చిన సమాచారంతోనే జానీ మాస్టర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆపై అతన్ని హైదరాబాద్కి తరలించారు. కాగా ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్కు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయన చెంచల్గూడ జైలుకి తరలించారు. కాగా బెయిల్ కోసం రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించాడు జానీ మాస్టర్. బాధితురాలుపై జానీ లైంగిక దాడి చేసిన సమయంలో ఆమె మైనర్ కావడంతో పోలీసులు ఫోక్స్ చట్టం కింద కేసును నమోదు చేశారు. ఫోక్స్ కావడంతో నాన్ బెయిలబుల్ కేసులో ఉన్నాడు జానీ మాస్టర్. ఇక అక్టోబర్ 3 వరకు రిమాండ్లోనే జానీ మాస్టర్ ఉండాలని కోర్టు ఆదేశించింది. అలాగే నర్సింగ్ పోలీసుల కస్టడీ పిటిషన్ వేయనున్నారు. ఇక పోలీసుల విచారణలో జానీ మాస్టర్ సంచలన విషయాలను బయటపెట్టారు. తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని, కావాలనే కొందరు తనపై ఫిర్యాదు చేయించారని అన్నాడు. అలాగే లీగల్ గా పోరాడి నిజాయితీగా బయటకి వస్తా, నన్ను ఇరికించిన వాళ్లను వదిలిపెట్టాను అని జానీ అన్నాడు. ఈ నెల 15న జానీ మాస్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఆ రోజు నుంచి జానీ మాస్టర్ అజ్ఞాతంలో ఉన్నాడు. కాగా విచారణ అనంతరం రాజేంద్రనగర్లోని జాయ్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అక్కడ వైద్య పరీక్షల తర్వాత ఉప్పర్పల్లి కోర్టుకు తరలించారు. అనంతరం ఉప్పర్పల్లి కోర్టు జానీ మాస్టర్కు 14 రోజుల రిమాండ్ని విధించింది. జానీ మాస్టర్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. లైంగిక వేధింపుల కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో గోవాలో జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అటు జానీ మాస్టర్ భార్య ఆయేషా ఇచ్చిన సమాచారంతోనే జానీ మాస్టర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆపై అతన్ని హైదరాబాద్కి తరలించారు. కాగా ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్కు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయన చెంచల్గూడ జైలుకి తరలించారు. కాగా బెయిల్ కోసం రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించాడు జానీ మాస్టర్. బాధితురాలుపై జానీ లైంగిక దాడి చేసిన సమయంలో ఆమె మైనర్ కావడంతో పోలీసులు ఫోక్స్ చట్టం కింద కేసును నమోదు చేశారు. ఫోక్స్ కావడంతో నాన్ బెయిలబుల్ కేసులో ఉన్నాడు జానీ మాస్టర్. ఇక అక్టోబర్ 3 వరకు రిమాండ్లోనే జానీ మాస్టర్ ఉండాలని కోర్టు ఆదేశించింది. అలాగే నర్సింగ్ పోలీసుల కస్టడీ పిటిషన్ వేయనున్నారు. ఇక పోలీసుల విచారణలో జానీ మాస్టర్ సంచలన విషయాలను బయటపెట్టారు. తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని, కావాలనే కొందరు తనపై ఫిర్యాదు చేయించారని అన్నాడు. అలాగే లీగల్ గా పోరాడి నిజాయితీగా బయటకి వస్తా, నన్ను ఇరికించిన వాళ్లను వదిలిపెట్టాను అని జానీ అన్నాడు. ఈ నెల 15న జానీ మాస్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఆ రోజు నుంచి జానీ మాస్టర్ అజ్ఞాతంలో ఉన్నాడు. కాగా విచారణ అనంతరం రాజేంద్రనగర్లోని జాయ్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అక్కడ వైద్య పరీక్షల తర్వాత ఉప్పర్పల్లి కోర్టుకు తరలించారు. అనంతరం ఉప్పర్పల్లి కోర్టు జానీ మాస్టర్కు 14 రోజుల రిమాండ్ని విధించింది.